అందరికి నమస్తే. మీకు పలానా సర్వే అని ఏమైనా ఫోన్లు వచ్చినాయా? రాకపోతే వస్తాయి. ఎవరు చేపిస్తున్నారంటే ఆ సర్వే కాంగ్రెస్ వాళ్ళు చేపిస్తున్నారు. కాకపోతే ఎవరైనా సరే గవర్నమెంట్లో ఉన్నప్పుడు మా స్కీములు మీకు అందుతున్నాయా, మీకు మీ దగ్గర డెవలప్మెంట్ పలానా డెవలప్మెంట్ జరిగిందా, మీ ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తున్నాడు, లేదా మీ మినిస్టర్ ఎందుకు పనిచేస్తున్నాడు, మీ దగ్గర ఉన్న మినిస్టర్ ఎట్లా పనిచేస్తున్నాడు, గవర్నమెంట్ మీ ఒపీనియన్ ఏంది, ఇట్లాంటి సర్వే చేస్తారు. కానీ చాలా విచిత్రమైన క్వశ్చన్లతో సర్వే చేస్తున్నారు వీళ్ళు. చాలామందికి వచ్చినాయి ఫోన్లు. వాళ్ళు అడిగే 13-14 క్వశ్చన్స్ అడుగుతున్నారట. ఆ క్వశ్చన్సే అసలు వీళ్ళకి నమ్మకం లేదు అని చెప్పడానికి ఆ క్వశ్చన్లు ఒకటి చాలు. క్వశ్చనీర్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏం క్వశ్చన్లు అడగాలి, ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు, అసలు వీళ్ళ పద్ధతి ఏందో మాట్లాడదాం. అందుకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళు అడిగేది ఏంటంటే క్వశ్చన్స్, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కవిత మాట్లాడిన విషయాలు, ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన విషయాలు బీఆర్ఎస్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని మేము ప్రచారం చేస్తున్నాం కదా, బయట ప్రచారం జరుగుతుంది కదా, దాన్ని మీరు నమ్ముతున్నారా? ఇక కవితనే కేసీఆర్ పైన అట్లా మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ ఇంకా బలంగా ఉందని మీరు అనుకుంటున్నారా? ఇవి క్వశ్చన్స్. ఇక ఇంకా ఏం క్వశ్చన్ అడుగుతారంటే, మంత్రి మీ జిల్లాలో పలానా మంత్రి కాంట్రవర్సీలు ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయా? కాంట్రవర్సీలు కాంట్రవర్సీ అవుతున్నారు కదా, మాట్లాడి మీకు ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తున్నదా? జనాలు మీరు ఏమనుకుంటున్నారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇది సర్వే క్వశ్చన్స్. యాక్చువల్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు చాలా సర్వేలు చేస్తారు. సర్వేలు చేయడంలో తప్పేం లేదు, అందరూ చేస్తారు సర్వేలు. ఫస్ట్ స్టార్ట్ చేస్తారంట. ఫస్ట్ క్వశ్చను, మీకు ఇంకా ఏమేమి కావాలి, మేము ఏమేమి ఇచ్చినాం కాదు, అక్కడనే మీ ప్రభుత్వ ఫెయిల్యూర్ అర్థమైపోయింది. ఒకవేళ మీరు ఏమైనా ఇచ్చుంటే, మీకు పలానా రేషన్ కార్డు వచ్చిందా, మీకు పలానా సన్నబియ్యం బాగున్నాయా, మీకు 25,000 రూపాయలు వస్తున్నాయా, పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నాం అవి వచ్చినాయా, లేకపోతే ఇంకేమన్నా మీకు మంచినీళ్ళు వస్తున్నాయా, మీకు పంట మంచిగా పండింది బోనస్ వచ్చిందా, మీకు ఇంకేమన్నా వచ్చిందా, ఇట్లాంటివి. ఇవి కదా అడగాల్సింది. గవర్నమెంట్ అడగాల్సింది సర్వేలు అవే. ఏ గవర్నమెంట్ అయినా అవే అడుగుతుంది. ఎందుకంటే ముందు వాళ్ళు అంచనా వేసుకున్న తర్వాత నెక్స్ట్ పోతుంది. అట్లా కాదు. వీళ్ళు ఏంటంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే, కవిత వెనక ఎవరున్నారని పెద్ద చర్చ నడుస్తుంది కదా, వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది. అంటే వీళ్ళు కవిత ఇష్యూని బేస్ చేసుకుని లోకల్ బాడీ ఎలక్షన్స్ పోదాం అనుకుంటున్నారా? జనాలంతా మరీ పిచ్చిగా అనిపిస్తుంటారా? మీరు ఏమి ఇవ్వకపోయినా, మీ స్కీమ్లు ఏమి అందకపోయినా, మీ వ్యవహారాలు నచ్చకపోయినా, ఎవరో ఏదో మాట్లాడినని చెప్పేసి మీకు ఓటేస్తారు అనుకుంటున్నారా? ఈ సర్వే ఇంకా సర్వే వ్యవస్థలకు ఎమ్మెల్యే ఎంపీ కూడా తెలియదు కదా. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పోయినాయి ఫోన్లు. ఇక ఎట్లుంటుంది ఎమ్మెల్యేలకు ఫోన్లు పోతే? వాళ్ళు అవును ఎఫెక్ట్ చూపిస్తుంది, సూపర్, అసలు మొత్తం కాంగ్రెసే, మేము కాంగ్రెస్కే ఓటేస్తాం అని వాళ్ళే చెప్తున్నారంట. మళ్ళీ రివర్స్. వీళ్ళ ఎజెండా లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగితే ఆ ఎజెండా ఏమై ఉండాలి? జనాలకి ఏమి ఇస్తున్నాం, ఏం కావాలి, ఏమి ఇవ్వాలి, ఏం చేరాలి, దానికి మనం ఏం చేయాలి, ఇది గవర్నమెంట్ ఎజెండా ఉండాలి. కానీ వీళ్ళ ఎజెండా అది కాదు. వాళ్ళు ఒకటన్నా మనం చెప్పినాం కదా అంటే వీళ్ళు ప్రచారం చేసి ఆ ప్రచారం కరెక్టా కదా అని తెలుసుకోవడం. ఎవడన్నా జనాలు ఏమనుకుంటున్నారో అది చేసి మేము చేసినామని చెప్తారు. అట్లా కాదంట. ఇక్కడ ఒక కంపు లేపి ఒక పెంట పెట్టి ఆ పెంట ఎఫెక్ట్ ఎట్లా ఉంది, ఆ పెంట వాసన మీకు వచ్చిందా, ఆ పెంట మాకు వనుకొస్తుందా, అంత పెంట వచ్చినా మీరు ఆ పెంటలనే ఉంటారు. ఇంకా ఈ పెంట క్వశ్చన్స్ మొత్తం ఇవన్నీ కూడా ఫోన్లు చేసి ఇది మాట్లాడుతున్నారు వాళ్ళు. కొంతమంది జనాలు చెప్పాల్సింది చెప్తారు, అది వేరే విషయము. కానీ వీళ్ళ సర్వే ఎట్లా ఉండాలి, వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళ సర్వేలు ఎట్లా ఉండాలి, ఎంత స్టాండర్డ్గా ఉండాలి, పై నుంచి కింది దాకా ఎవరికి స్టేచర్లు ఉండదా? కనీసం మీరు చేసే సర్వే కూడా స్టేచర్ ఉండదా? సర్వే అంటే కూడా ఒక స్టేచర్ ఉంటుంది, దానికి ఒక కథా కార్ఖాన ఉంటుంది. అంటే దాన్ని నమ్ముకొని ఇప్పుడు కవిత మాట్లాడారు కాబట్టి కవిత మాట్లాడిన అంశాన్ని దాన్ని పట్టుకొని ఆ అంశాన్ని పట్టుకొని ఎలక్షన్స్ పోతారా? బీఆర్ఎస్ వాళ్ళే పట్టించుకుంటలేరు కవితను. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఎవరు స్పందించలేరు కదా. కేసీఆర్ స్పందించలేదు, కేటీఆర్ ఒకరోజు అన్నారు స్పందించలేదు, హరీష్ రావు స్పందించలేదు, పార్టీ క్యాడర్ దూరంగానే ఉంది. ఆమె ఇందిరా పార్క్ ధర్నా చేస్తే వాళ్ళు ఎవరు పోలేదు, వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. కానీ కాంగ్రెస్ వాళ్ళకు ఉలుకు. రేవంత్ రెడ్డి గారు ఆలేరులు అంటాడు, ఫస్ట్ కవిత అడిగిన ప్రశ్నలకు సంబంధం, అసలు కవితతో ప్రశ్న వేయించిందే ఈయన అనుకుంటా.
కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు అని అడుగుతున్నారు వాళ్ళను. వాళ్ళ పనాలు చేసుకుంటారు, మీ పని మీరు చేసుకుంటే జనాలకు మంచి. ఇప్పుడు ఇక్కడ ఏదైనా స్కీమ్ ఇవ్వాలంటే బీఆర్ఎస్ ఇవ్వలేదు, ఓ భూమి కబ్జా చేయాలంటే బీఆర్ఎస్ వాళ్ళు చేయలేరు, ఇంకో స్కీమ్ ఇద్దామంటే సెంట్రల్లో ఉన్న స్కీమ్స్ తెచ్చిద్దామంటే బీజేపీలు ఇవ్వచ్చు, మీ చలవతోనే బీజేపీలు కూడా భూదందాలు చేయొచ్చు, ఇంకేదైనా నడపవచ్చు. ఈ వాళ్ళ పని వాళ్ళు చేసి వాళ్ళు పని చేయకపోతే జనం చూసుకుంటారు వాళ్ళ తడాకేందో. మీరు ఏం చేస్తున్నారా, రేవంత్ రెడ్డి ఇన్ని ఫెయిల్యూర్స్ ఉంటే మీరు మాట్లాడతలేదని వాళ్ళని అడుగుతారు, గల్లబట్టి అడుగుతారు. వాళ్ళు ఫెయిల్ అయితే జనమే ప్రతిపక్షం అవుతారు, అది కూడా ఉంది. అంతకుముందు కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఫెయిల్ అయింది, జనమే బీఆర్ఎస్ గవర్నమెంట్కి ప్రతిపక్షంలాగా మారినారు జనం. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయితే జనం చూసుకుంటారు. కానీ వీళ్ళ సర్వే విధానం చూస్తే వీళ్ళకు నమ్మకం లేదు, వీళ్ళ స్కీమ్స్ మీద వీళ్ళకి నమ్మకం లేదు. అంటే మనం మంచి చేసినాం, జనాలకు రీచ్ అయింది కాబట్టి మనం అడగొచ్చు వాళ్ళను. అంతకుముందు గవర్నమెంట్కు చాలా సర్వేలు చేసింది, నేను చూసిన. ఎటువంటిది అంటే మీకు దళిత బంధు ఈ గురించి మీరేమనుకుంటున్నారు, మీ ఊళ్ళో ఎంతమందికి వచ్చింది, మీరేం చెప్తారు ప్రభుత్వానికి, రైతు బంధు వచ్చిందా, రైతు బంధు మీద మీ అభిప్రాయం ఏంది, ఇట్లాంటివి ఉండాలి సర్వేలు. ఏ గవర్నమెంట్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సర్వేలు కూడా చాలా వస్తాయి ఫోన్లు. సెంట్రల్ గవర్నమెంట్ ఐబీ అని వాయో ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి పలానా నిర్ణయం తీసుకున్నారు మోడీ గారు. ఇప్పుడు ఇది ఉంది కదా జమ్మూ కాశ్మీర్ ఇష్యూలో కొన్ని ఫోన్లు వచ్చినాయి. ఆ ఇష్యూలో ఏమనుకుంటున్నారు ప్రజలు, కొంతమంది జర్నలిస్టులకు ఫోన్లు వచ్చినాయి, సేమ్ కొంతమంది మేధావులు అనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఫోన్లు వచ్చినాయి. ఏమనుకుంటున్నారు అంటే పాకిస్తాన్తో యుద్ధం ఆపేయడాన్ని ఎట్లా చూస్తున్నారు, అది ఆత్మవిశ్వాసం. అంటే ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ మెరుగుపరచుకోవడం. వీళ్ళు చేసే సర్వే ఏంటంటే మందింట్లో మేము రచ్చ చేసినాం, మందింట్లో పెంట వేసినాం, ఆ పెంట వాసన మీకు వస్తుందా, ఆ పెంట ఉంది కాబట్టి మీరు అటు ఓరు కదా, ఇంకా మా ఇంటికి వస్తారు కదా, అట్లాంటి సర్వే వీళ్ళది. అంటే పక్కింట్లో నిప్పు పెట్టాలి, మనం పండగ చేసుకోవాలి, పక్కోడు తావాలి, మనం బతకాలి, వాడు చెడిపోవాలి, మనం మంచిగా ఉండాలి. నువ్వు మంచిగా ఉండు, కానీ ఆడ మంచిగా ఉంటే అతను ఫైట్ చేస్తావు కదా నువ్వు. ఇవన్నీ ఈ సర్వే, ఆ సర్వేని పట్టుకొని ఇక పని చేసుకుంటారేమో. ఏమైనా కూడా ఆ సర్వే క్వశ్చన్స్, ఆ వచ్చిన సర్వే ప్రశ్నలకు విచిత్రమైన ఆన్సర్స్ వస్తాయి. ఎట్లా వస్తాయి, జనమంతా తిక్కోలేం కాదు, జనమంతా తెలియపర్లు ఇవ్వలేరు. మీ పొలిటీషియన్స్ మీరే అనుకుంటారు ఓ మేమే తెలియపర్లమని, కానీ వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు, వాళ్ళకి ఏం చెప్పాలనో అది చెప్తారు. కానీ మీ క్వశ్చనీరే అసలు దేని తెలుసుకోనికే మీరు చేస్తున్నారు. మీరు సంవత్సరాల పాలన మీద ఓ సర్వే చేశారనుకో, చాలా సర్వేలు చేసుకున్నారనుకో మీరు, ఆ సర్వేలన్నీ తాడా తీసినాయి కాంగ్రెస్ వాళ్ళే. మొన్న రీసెంట్గా చెప్పిన కదా పొంగులేటి సర్వే చేయించిండు మినిస్టర్, పొంగులేటి సర్వే చేపిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12కు 12 ఓడిపోతున్నారు. ఇంకోటి ఎక్స్ట్రా జగిత్యాల వేస్తే జగిత్యాల కూడా ఏం బాగలేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సర్వే చేస్తున్నారు, మళ్ళీ టెలి సర్వే అంటారు దీన్ని. మీకు కూడా ఫోన్లు వస్తాయి, మంచిగా మాట్లాడండి, వాళ్ళకు ఓపిక ఉన్నంతసేపు మాట్లాడండి. కానీ ఈ సర్వే అసలు వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ ఎజెండా ఏం చేసుకొని పోతున్నారు, అసలు వీళ్ళ ప్లాన్ ఏంది అనేది దీన్ని చూస్తే అర్థమవుతుంది. అసలు ఈ రచ్చంతా చేసింది వీళ్ళేనేమో అనిపిస్తుంది. వీళ్ళే మొత్తం ఈ వ్యవహారం అంతా నడిపించేసి ఇప్పుడు కరెక్ట్ టైం మనం ఎలక్షన్స్ పోవాలి, ఇంకా చూసినరా ఇట్లా అయింది అట్లా అయింది, వీళ్ళు వాళ్ళు ఒకటే అని చెప్పినాం. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందర కూడా అట్లే చెప్పిండ్రు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పిండ్రు. బీజేపీ వాళ్ళు ఒప్పుకోలేదు, బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత వాళ్ళు ఓడిపోయినరు, తర్వాత వీళ్ళు 8 ఎంపీసీలు గెలిచిండ్రు. ఇప్పుడు మళ్ళీ అది స్టార్ట్ చేసిండ్రు. ఇక ఇది తప్ప వేరే ఎజెండాలే లేవు వీళ్ళకి. ఈ సర్వే క్వశ్చన్లు చూస్తే అదే అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.